నమస్కారం ఇది సంగతికి స్వాగతం. పీల్చే గాలి, తాగే నీరు, నిలువ నీడనిచ్చే నేల, తినే ఆహారం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి 10 కాలాల పాటు అంత చల్లగా ఉంటాడు. కానీ అత్యాశతో మనిషి చేస్తున్న వికృత చర్యలకు జీవావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఊపిరాడని కాలుష్యం ఓవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే నోట్లోకి వెళ్లే 4 ముద్దలు కూడా విషంగా మారే దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇందుకు భాగ్యనగర నడిబొడ్డున పారుతోన్న మూసీ నదే నిలువెత్తు నిదర్శనం. ఒకప్పుడు స్వచ్ఛమైన జలాలతో ప్రవహిస్తూ వేలాది ఎకరాల పంటలను సస్యశ్యామలం చేసిన మూసీ నది నేడు నిలువెల్లా గరళాన్ని నింపుకుని ప్రవహిస్తోంది. ఫలితంగా నదీ తీరం వెంట పీల్చే గాలి, పండే పంట, పెరిగే గడ్డి, భూగర్భ జలాలు అన్నీ విషతుల్యంగా మారిపోతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వ ఉదాసీనత కారణంగా నిత్యం కోట్లాది లీటర్ల రసాయనిక వ్యర్థాలు మూసీలో కలిసిపోతున్నాయి. నదీ తీరంలో పండే పంటల్లో ఉన్న రసాయన అవశేషాలు ప్రజల ఆరోగ్యంపై పరిశోధనాత్మక కథనం. నవాబుల కాలంలో స్వచ్ఛ జలాలతో భాగ్యనగర వాసుల దాహార్తి తీర్చిన నది మూసీ. రంగారెడ్డి జిల్లా వికారాబాద్, అనంతగిరి కొండల్లో పుట్టి హిమాయత్ నగర్, ఉస్మాన్ సాగర్ కు ఆదరువుగా నిలుస్తూ 3 జిల్లాల ప్రజలకు కల్పతరువుగా నిలిచేది. పరివాహక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ 25,000 ఎకరాల పంట చేలను తడిపేది ఈ నది. సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రవహించే మూసీపై చుట్టుపక్కల నీటి ఎద్దడిని అరికట్టేందుకు నిజాముల కాలంలోనే చాదర్ ఘాట్ నుంచి నల్గొండ జిల్లాలోని పల్లివాడ వరకు 24 ఆనకట్టలు నిర్మించారు. అక్కడ నిలిచే జలాలతో పరివాహక ప్రాంత రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తూ హాయిగా జీవించేవారు. కాలక్రమేణా భాగ్యనగర జనాభా ప్రస్తుతం 1 కోటికి చేరువైంది. జనాభాతో పాటు గృహాల నుంచి పెద్ద మొత్తంలో వ్యర్థ జలాలు పోగయ్యాయి. నాలాల్లోకి చేరి అక్కడి నుంచి నేరుగా మూసీలోకి రావడం మొదలైంది. దీంతో క్రమంగా మూసీ మురుగునీటితో ప్రవహించడం ఆరంభమైంది. ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఇలా కాలంతో సంబంధం లేకుండా నిత్యం మురుగుతో ఉప్పొంగుతూ ప్రవహిస్తోంది మూసీ నది. కాలం కాటుకు, మానవాళి చేటుకు మురికి కూపంగా మారిపోయింది. గుట్టు చప్పుడు కాకుండా వదిలే విష రసాయనాలకు నిలయంగా మారి విశ్వనగర ఖ్యాతిని వెక్కిరిస్తోంది. ఆకుకూరలు తినండి, ఆరోగ్యాన్ని పొందండి. కూరగాయలు తినండి, అనారోగ్య సమస్యలు దూరం చేసుకోండి. కానీ ఎంతటి మూల్యానికి? అవును, ఆరోగ్యాన్ని అందించే ఆకుకూరలే ఇప్పుడు వ్యాధులు కలిగించే కారకాలుగా మారాయి. మూసీ పరివాహక సాగే ఇందుకు కేంద్రంగా మారింది. గలగల గోదావరి తల్లిపోతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులు తీస్తుంటే బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొర్లుతాయి. నిజమే, ఇదంతా ఒకప్పటి మాట. మరి ఇప్పుడు నదుల వెంట ఎలాంటి సిరులు పండుతున్నాయి? ఏ నీళ్లతో ఆ సిరులను రైతన్నలు పండిస్తున్నారు? ఆ సిరులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరు తింటున్నారు? ఆ తిన్న వినియోగదారులు ఏమంటున్నారు? ఒకసారి తెలుసుకుందాం. పచ్చని తివాచీ పరుచుకున్నట్లుగా ఉన్న పొలాలు, ఆహ్లాదం పంచేలా హరిత వర్ణంలో కూరగాయల మొక్కలు. ఈ అందమైన మాటున కాలకూట విషం దాగి ఉంది. పంట ఏపుగా పెరిగేందుకు తోడ్పడుతున్న పాల పొంగు లాంటి ప్రవాహమే విషపు ఆనవాళ్లు మొక్కల్లోకి చేరుస్తోంది. ఆకుకూరలు తింటే ఆరోగ్యం వస్తుందని, కూరగాయలు తింటే అనారోగ్యాలు దరి చేరవని నమ్ముతాం. కానీ ఈ కూరలు తింటే ఏమొస్తుంది అంటే ఆరోగ్యం మాత్రం రాదని ఖచ్చితంగా చెప్పగలం. మూసీ తీరం వెంట ఒకప్పుడు స్వచ్ఛమైన జలాలతో సిరులు కురిపించిన రైతులు ఇప్పుడు ఆ కలుషిత నీటితోనే పంటలు పండిస్తున్నారు. ప్రధానంగా ఆకుకూరలు, కూరగాయలు, అక్కడక్కడా వరి, అరటి పండిస్తున్నారు.
మూసీ ఎగువ భాగంలో బోరుబావుల ద్వారా పంటలు పండుతుంటే ఈసీ మూసీ నదుల సంగమం ప్రాంతం నుంచి మొదలు నల్గొండ జిల్లా సరిహద్దు వరకు వ్యర్థ జలాలే అక్కడి పంటలకు దిక్కవుతున్నాయి. పరివాహకం వెంట వందల ఎకరాల్లో భూములను మూసీ వ్యర్థ జలాలే తడుపుతున్నాయి. ముఖ్యంగా నాగోల్, ఉప్పల్, ఫిర్జాదిగూడ, పర్వతాపూర్, పిల్లాయిపల్లి, ప్రతాపసింగారం తదితర ప్రాంతాల్లో 8,000 మంది యజమానులు తమ భూములు కౌలుకిచ్చారు. కౌలు రైతులు భూ యజమానులకు నెలకు అద్దె చెల్లిస్తూ వివిధ రకాల ఆకుకూరలు సాగు చేసుకుంటున్నారు. మరికొంతమంది అక్రమంగా పంటలు పండించుకుంటున్నారు. మూసీలో పారే కలుషిత నీటిని పంపుసెట్ల ద్వారా తోడుతూ పంటలకు పారిస్తున్నారు. 45 రోజుల్లో చేతికొచ్చే పాలకూర, బచ్చలికూర, తోటకూర, చుక్కకూరతో పాటు 2 వారాల్లో కోత తీసే కొత్తిమీర, పుదీనాను నిరంతరం సాగు చేస్తూ జంట నగరాల్లోని రైతు బజార్లు, వీధుల్లో విక్రయిస్తున్నారు. ఇంకొంతమంది భూ యజమానులు, కౌలు రైతులు పశుగ్రాసం పెంచుతూ ఆదాయం సమకూర్చుకుంటున్నారు. నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు పశుగ్రాసం ఎగుమతి చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. రోజుకి 20 ఎకరాల్లో గడ్డిని కోస్తూ లారీలు, డీసీఎంలు, ఎడ్ల బండ్ల ద్వారా తరలిస్తూ పశువులకు దాణాగా పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే తనువెల్లా విష రసాయనాలు, కలుషితాలతో పారుతోన్న మూసీ నది వెంట పండే పంటలన్నీ చూడటానికి తాజాగా కనిపించినా వాటి మాటున కాలకూట విషం దాగి ఉంటోంది. పచ్చటి కూరల్లోనే కాదు, పాడి గేదెల పాలల్లోనూ, ఒడ్డున పెరిగే తాటికల్లులోనూ ఆ విషపూరిత ఆనవాళ్లు కనిపిస్తూ ఉండటం కలవరానికి గురిచేస్తోంది. రసాయనాల వ్యర్థాల ధాటికి నది నాచుమాటున దాగిన జలచరాలు ఊపిరాడక విలవిల్లాడుతున్నాయి. విషపు ఆనవాళ్ల రసాయనాల నీటిలో సాగవుతున్న కూరగాయలు, ఆకుకూరల్లో హానికర రసాయనాల శాతం ఎంత? ఈ విషయాలపైనే ఈటీవీ ప్రత్యేక పరిశోధన చేసింది. రసాయనిక వ్యర్థ జలాలతో సాగవుతున్న పంటల్లో ఎలాంటి విషపూరిత ఆనవాళ్లు, పురుగుమందుల అవశేషాలు ఉన్నాయనే విషయంపై శాస్త్రీయ అధ్యయనం సాగించింది. ఇది మూసీ నది పరివాహక ప్రాంతంలో సాగవుతున్నటువంటి పాలకూర. చాలామంది రైతులు ఇలాంటి కూరల్ని సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. మరి ఈ పాలకూరలో ఎలాంటి విషపు ఆనవాళ్ళు ఉన్నాయనేది ఒకసారి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రయోగశాలలో తెలుసుకుందాం. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సస్యరక్షణ మందుల అవశేషాల పరిశోధనా విభాగం ఇది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో కొనసాగే ఈ విభాగం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పంటలపై వినియోగించే పురుగుల మందులు, రసాయనిక ప్రక్రియలపై నిరంతరం పరిశోధన సాగిస్తుంటుంది. 90 రకాల పురుగుమందుల అవశేషాలను గుర్తించే సామర్థ్యమున్న ఈ పరిశోధనా కేంద్రం 2013-14లో మూసీ పరివాహక పంటలపై పరిశోధనలు చేసి కేంద్రానికి నివేదిక సమర్పించింది. అప్పుడు నదీ జలాల్లో తక్కువ మోతాదులోనే ఖనిజాలు, భారలోహాలు ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో వాటి శాతం మరింత పెరిగినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆకుకూరలు, పండ్లు, పాలు, ధాన్యంపై పరిశోధనలు కొనసాగిస్తోన్న శాస్త్రవేత్తలు అవశేషాలు మరోసారి పూర్తి స్థాయిలో నిర్ధారించేందుకు శ్రమిస్తున్నారు. అందులో భాగంగా మూసీ నది ఒడ్డున పండిన పాలకూరను ఈ పరిశోధనా కేంద్రంలో ఈటీవీ విశ్లేషణ జరిపింది. ఈ రాబోయే ఖరీఫ్లో కూడా ప్రతి నెల కూడా మూసీ పరివాహక ప్రాంతం నుంచి కూడా మార్కెట్ నుంచి తీసుకొస్తూ అది ఎందుకంటే మనము ఏ మార్కెట్ నీటితో పండిస్తున్నారో మనకు తెలియట్లేదు మార్కెట్లో. అట్లాగే రైతు కూడా ఏ విధంగా బోర్ నుంచా ఏ నీరని మూసీ ప్రాంతంలో ఏ పంటలు పండిస్తున్నాడో అవి కూడా తీసుకురావడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము. శాంపుల్లో 2 కిలోల నుంచి మేము 15 గ్రాములు తీసుకుంటున్నాము అంటే ఆ 2 కిలోల్లో ఉన్న పదార్థాలు, అవశేషాలు కనుక ఆ 15 గ్రాముల్లోకి రావాలి. ఆ ప్రకారంగా హోమోజినైజర్లో పెట్టడం లేదా సైలెంట్ క్రషర్లో చేయడం కానీ చేసేసి వర్టెక్స్ చేసేసి సెంట్రిఫ్యూజ్ చేసి వర్టెక్స్ చేస్తాము. సో ఉన్నది మొత్తంలో ఆ లిక్విడ్ లోకి వచ్చేటట్టు చేస్తాము. పరిశోధన అనంతరం నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పాలకూరతో పాటు మూసీ నది ఒడ్డున పండే పంటల్లో సాధారణం కంటే 3% ఎక్కువ మోతాదులో పురుగుల మందుల అవశేషాలు, భార ఖనిజాలు ఉన్నట్లు వెల్లడైంది. క్రోమియం, నికెల్, లెడ్, కోబాల్ట్, జింక్, రాగి, ఇనుము, కాడ్మియం,
బెరీలియం వంటి భార ఖనిజాలు 25% ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనా కేంద్రం స్పష్టం చేస్తోంది. పాలకూరలో సైఫర్మైత్రిన్ పురుగుమందు అవశేషాలు 0.05 మిల్లీగ్రాములు ఉండగా 646.91 మిల్లీగ్రాముల భార ఖనిజాలు ఉన్నట్లు తేలింది. క్యాబేజీలో క్లోరోవైరిపాస్ అవశేషాలు 0.05 మిల్లీగ్రాములు ఉంది. పాలల్లోనూ 0.20 మిల్లీగ్రాముల HCS డి అవశేషాలు ఉన్నట్లు బయటపడింది. చుక్కకూరలో 908.62, తోటకూరలో 421.40, ఇతర ఆకుకూరల్లో 658.97 మిల్లీగ్రాములు, అదేవిధంగా వంకాయలో 158.89, బెండకాయలో 228.40, చిక్కుడులో 168, క్యారెట్లో 297, చామదుంపలో 142, ఇతర దుంపల్లో 220 మిల్లీగ్రాముల భార ఖనిజాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ మురుగునీళ్లు పరివాహక ప్రాంతాల్లోనూ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భూగర్భ జలాలు కలుషితమై ఎక్కడ బోరుబావి తవ్వినా నలుపు రంగులో నీళ్లు బయటకు వస్తున్నాయి. వాటిని తాగాలన్నా, ఇంటి అవసరాలకు వినియోగించాలన్నా జనం జంకుతున్నారు. మూసీ నది నీళ్లతో పెరుగుతోన్న గడ్డిని తిన్న పాడిగేదెలు కూడా రోజురోజుకు బక్క చిక్కిపోతున్నాయి. పాలు కూడా రంగు మారడం, దుర్వాసన రావడం కనిపిస్తోంది. నా కళ్ళు అప్పుడు 20 సీసాలు 30 సీసాలు అయ్యేది ఒక తాడు. ఇప్పుడు 6 సీసాలు 5 సీసాలు కూడా అయితలేదు. మురికి నీళ్ళ ప్రమాణం ఉంటుంది. నదికి ఇరువైపులా ఉన్న ఈత, తాటివనాలు క్రమంగా ఎండిపోతున్నాయి. ఒకప్పుడు రోజుకు 20 నుంచి 30 సీసాల కల్లు పారే చెట్లు నేడు 6 సీసాలు కూడా ఇవ్వలేకపోతున్నాయి. కల్లు రోజురోజుకు రుచి మారుతుండటంతో గీత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచినీళ్ళు అంటే భూమి మీద పోతే గడ్డికి ఏం బారాయిగా, భూమి పచ్చిగా ఉంటుంది. గడ్డి వేస్తేనే జర పాలు కొట్టెళ్తాయి. ఇక మొత్తం ఒట్టి గడ్డి గిట్టి వేస్తేనేమో వెళ్ళాయి. రోజు దగ్గర డీసీఎంలు సీటుకి తీసుకెళ్తారు. ఇక్కడ కూలీలు తుడుగొప్పేసి సీటుకి తీసుకెళ్తారు. వ్యర్థ జలాలతో పండించే కూరగాయల్లో భారలోహాలు మోతాదుకు మించి ఉంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని తినడం వల్ల అప్పటికప్పుడైతే అతిసారం, వాంతులు, విరేచనాలతో పాటు నాడి, గుండె సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కంటామినేటెడ్ వాటర్ వల్ల మనం ఇమ్మీడియట్గా వచ్చే ఎఫెక్ట్స్ చూసుకున్నాం అనమాట. ఏవి ఇమ్మీడియట్ వచ్చే ఎఫెక్ట్స్ అంటే ఇన్ఫెక్షన్స్, మనకు విరేచనాలు, కడుపు నొప్పి, వాంతులు, ఇవి ఉన్నేమో ఇమ్మీడియట్గా వచ్చే ఎఫెక్ట్స్ అనమాట. కానీ ఈ మూసీ నదిలో ఒకవేళ వాటర్లో కెమికల్ కంటామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కెమికల్ కంటామినేషన్ వల్ల నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడము, కొంతమంది కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడము, ఇవే కాకుండా దీర్ఘకాలికంగా చూసినట్టయితే కొంతవరకు క్యాన్సర్ రిస్క్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. స్వచ్ఛమైన జలాలు కాలుష్యమయం చేసిన పాపానికి ఆరోగ్యానికి అందించే ఆకుకూరలు ఇలా అనారోగ్య హేతువుగా మారాయి. ఈ శాపానికి పాపం ఎవరిది? తినే తిండే విషతుల్యంగా మారుతున్నందుకు బాధ్యత ఎవరు వహిస్తారు? ఏళ్ల నుంచి మూసీ నీటినే నమ్ముకుని సాగు చేస్తున్న రైతులదా, లేక అభివృద్ధికి అర్థం మారుస్తూ జల వనరులను విషతుల్యం చేసిన పాలకులదా? ప్రగతి అంటే ప్రకృతి వనరులను పణంగా పెట్టిన ప్రభుత్వాలదా? ముమ్మాటికి ఈ పాపం కర్మాగారాల నుంచి విష రసాయనాలు వదులుతున్నా పట్టించుకోని పాలకులదే. కూరలో కాలకూటంపై మూసీ పరివాహక రైతుల వాదన మాత్రం వేరేలా ఉంది. కాలుష్యమయంగా మారిన నీటితోనే ఎందుకు సేద్యం చేస్తున్నారంటే మరేం చేయమంటారనే వారి ప్రశ్న. ఏళ్లుగా వ్యవసాయాన్నే నమ్ముకున్న తమకు గత్యంతరం లేని పరిస్థితుల్లో బతుకుదెరువు కోసమే కలుషిత నీటితో సాగు చేస్తున్నామనేది రైతుల మాట. ఇప్పుడు నేను 16 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ అప్పుడు మంచిగా ఉండే నీళ్లు, ఇప్పుడు గలీజ్ కూడా వస్తుంది. వస్తలేదన్నట్టు కాదు, వస్తుంది అట్లా. ఇప్పుడు ఇంతకైతే ఇవి అయితే గలీజ్ నీళ్ళే ఇవి. ఇప్పుడు ఇక మేము ఆకుకూరలు, ఆ కూరగాయలు అన్నీ పండిస్తాం ఇక, అంతే, ఏం లేదు. ఇక వర్షం కూడా రాదు సరిగా, ఈ గలీజ్ నీళ్ళకి వస్తలేదు. అప్పుడు పోయినసారి పంట పెడితే ఎంత వచ్చింది, ఈ మొత్తం 2 ఎకరాలకు 14 బస్తాలు వడ్లయినాయి అప్పుడు. ఇక ఇప్పుడు అందుకే ఇక నా మనసు ఇరిగిపోయింది. ఇక ఏం వాళ్ళకి 16,000 కట్టాలి, నెలకు 16,000 కట్టాలి. ఏడుకెళ్ళి తెస్తాం మనం 16,000 అంటే నెలకు? అట్లా కాదు సార్, ఉప్పల కాడికెళ్ళి మొత్తం అవే, ఉప్పల కాడికెళ్ళి తీసుకొని మొత్తం కాచిగుని సింగారం దాకా మొత్తం ఇవే నీళ్లు. ఇక మాకు బతుకుదేరు మా పొట్టలకు లేక మేము ఈ కష్టం చేస్తున్నాం అనమాట. అట్లా దాని గురించి చేస్తున్నాం. ఇది లేకపోతే మాకేమి ఇది లేదు, ఇక ఇది చేయాలని మాకేమి ఇది. అంతేకాదు, కొన్నేళ్ల క్రిందట స్వచ్ఛమైన జలాలతో పుట్ల కొద్దీ వరి పండించిన అదే భూముల్లో ఇప్పుడు తిండి గింజలైనా పండించలేకపోతున్నామని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్లతోనైనా సాగు చేద్దామని ప్రయత్నించినా ఎక్కడ తవ్వినా మురుగునీరే వస్తోందని, మరేం పాలుపోవడం లేదని వాపోతున్నారు.
మొత్తం బతికేది ఈ పంటల మీదనే. పంటలు పెరగక చాలా నష్టపోవడం, విత్తనాలు వేసినాక దానికి వేసినాక వచ్చిన తర్వాత కలుపు రావడము, మళ్ళీ కూలి వాళ్ళని పెట్టుకోవడము, అలా చాలా జరుగుతూనే ఉంటుంది. అన్ని ఆకుకూరలు ఈ మధ్యన కూరగాయలు కూడా పండిస్తున్నారు కొన్ని. మురికి వాటర్ వస్తే ఇప్పుడు కూరలు గిట్ట సరిగ్గా వస్తలేవు. అప్పుడు మంచిగా వస్తుండే, ఇప్పుడు ఏ మందు వేసినా గిట్ట చచ్చిపోతున్నాయి. కూరలు సాపు వస్తలేవు. అప్పుడు సాపు వస్తుండే నీళ్ళు, ఇప్పుడు సాపు వస్తలేవు. మొత్తం దీంట్లో మురికి వాటర్ వదలొద్దు. అదే నిస్సహాయత ఎంతమంది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటంగా మారుతుందో మాత్రం వారికే కాదు, ఎవరికీ తెలియడం లేదు. కల్తీ కూరగాయల కొనుగోలుపై వినియోగదారులు ఇప్పటికీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలు, వ్యర్థ జలాలతో పండించడం వల్ల ఆయా ఆకుకూరలు, కూరగాయల్ని కనీసం నిల్వ ఉంచలేకపోతున్నామని వాపోతున్నారు. నాణ్యత బట్టి చూస్తాం, కానీ వాళ్ళు ఎక్కడ అని తెలియదు కదా మాకు కూడా. సీట్లో ఉండి సీట్లో పెరుగుతారు, మాకేం తెలుసు వ్యవసాయం గురించి. కానీ రేట్లు మాత్రం మండిపోతున్నాయి. మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెస్తారో మనకు ఐడియా అయితే లేదు. బాగా తెస్తున్నారు, రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి. కాలుష్యం వాటర్తో చేస్తుర్రా, ఏ వాటర్తో చేస్తుర్రో తెలియదు. మన ఎవరు చూసి అయితే తీసుకోరు కదా సార్. ఎవరి ఇంట్లో వాళ్ళు పండించుకుంటేనే స్వేచ్ఛం అనిపిస్తుంది ఇవాళ రేపు అయితే. ఏ ఆకుకూరలు కానీ కూరగాయలు తీసుకున్నాక 2 రోజులు కూడా ఫ్రిడ్జ్లో పెడితే నిలవట్లేదు. మరి అందులో మందులు కొడుతున్నారు, ఏం కొడుతున్నారు. మనం ఎందుకంటే తక్కువ అని చెప్పేసి ఇంత దూరం వస్తాం మార్కెట్కు, వచ్చిన తర్వాత అన్నీ తీసుకుంటాం ఆశకు తక్కువ రేట్ అని చెప్పేసి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజులకి అన్ని కూరగాయలు పాడైపోతున్నాయి. నాణ్యత ఉన్నా కానీ తక్కువనే అండి. నాణ్యత అన్నది తక్కువ, తీసుకుపోయినాయి 1 రోజు కంటే ఎక్కువ ఉండవు. ఫ్రిడ్జ్లో పెడితే 2వ రోజు అంతే, ఇక ఎక్కువగానైతే నిల్వ ఉండయండి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, కాలుష్య నియంత్రణ మండలి నిర్లక్ష్యంతో నిత్యం కోట్లాది లీటర్ల వ్యర్థ రసాయన జలాలు యథేచ్ఛగా మూసీలో కలుస్తున్నాయి. మురుగునీటి శుద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎస్టీపీల పనితీరు అంతంత మాత్రంగానే ఉంటోంది. గృహ అవసరాలకు వినియోగించిన నీటితో పాటు గుట్టుచప్పుడు కాకుండా పరిశ్రమల నుంచి నేరుగా రసాయనిక వ్యర్థాలు మూసీలోకి వదులుతున్నారు. నగరంలో 18 నాలాల నుంచి రోజు 1400 మిలియన్ గ్యాలన్ల మురుగు ఉత్పత్తి అవుతోంది. అదంతా శుద్ధి చేసి మూసీలోకి పంపించేందుకు 2001లో 344 కోట్ల రూపాయలతో అంబర్పేట, నాగోల్, నల్లచెరువు, జియాగూడ, అత్తాపూర్లలో 5 భారీ మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా మరికొన్ని ఎస్టీపీలు అందుబాటులోకి తెచ్చారు. నగరంలో పెరిగిన జనాభాకు ఎస్టీపీల సామర్థ్యానికి మాత్రం పొంతన లేకుండా పోయింది. ఫలితంగా ఎస్టీపీలు భాగ్యనగరంలో ఉత్పత్తవుతోన్న మురుగులో 600 మిలియన్ గ్యాలన్లనే శుద్ధి చేయగలుగుతున్నాయి. అందులోనూ విష రసాయనాలు, భార లోహాలు, హానికర మూలకాలు తొలగక శుద్ధి ప్రక్రియ అలంకారప్రాయంగా మారింది. ఉంది, నీళ్లున్నాయి, మనము పొల్యూట్ చేస్తున్నాం వాడి నీళ్లు. వాడు ఆ నీళ్ళతో పొల్యూటెడ్ వాటర్తో పండించి మనకు అమ్ముతున్నాడు. ప్రభుత్వాలు వాళ్ళకు రియల్గా ప్రజల ఆరోగ్యం ఇవన్నీ ఉంటే ఇలాంటివి చేయరు. సాగర్ లేకే కాకుండా మొత్తం డైవర్ట్ చేశారు. ఇండస్ట్రియల్ ఎఫ్లెంట్ పటాన్ చెరువు కానించి జీడిమెట్లది ఇవన్నీ కలిపి డైరెక్ట్గా పోతున్నారు. ఇటీవలే మూసీ జలాలను పరీక్షించిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఓ నివేదిక సిద్ధం చేసింది. అందులో ప్రవహించేవి వ్యర్థ జలాలు కాదు, అచ్చంగా కాలకూట విషమని స్పష్టం చేసింది. మూసీ నీటిలో బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ TDS ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు తేల్చింది. ప్రాణవాయు పరిమాణం కనిష్ట స్థాయికి చేరి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ COD విపరీతంగా పెరిగింది. pH స్థాయి 7 యూనిట్లకు మించింది. ముసారాంబాగ్, నాగోల్, ఫిర్జాదిగూడ, ప్రతాపసింగారం, పిల్లాయిపల్లి ప్రాంతాల్లో సాధారణం కంటే కాలుష్యపు స్థాయి రెట్టింపులో ఉన్నట్లు పేర్కొంది.
గరళంగా మారిన ఈ మూసీ ప్రక్షాళన కోసం ఇప్పటికే కోట్ల కొద్దీ ఖర్చు పెట్టినా ప్రయోజనం అంతంత మాత్రమే. ఇప్పుడు 922 కోట్లతో మరో 10 ఎస్టీపీల నిర్మాణానికి జలమండలి రంగం సిద్ధం చేస్తోంది. వాటితో 610 మిలియన్ గ్యాలన్లు శుద్ధి చేసే అవకాశం ఉంది. అయితే శుద్ధి చేసిన నీటినంతా మళ్లీ మూసీలోకి వదలడం వల్ల దిగువకు చేరేసరికి గుట్టుచప్పుడు కాకుండా వదులుతోన్న రసాయన వ్యర్థాలతో గాఢత పెరుగుతోంది. ఇంకేముంది, మళ్లీ కథ మొదటికి రావడం, ఆ నీళ్లతోనే పరివాహక ప్రాంతాల్లో పంటలు సాగవుతుండడం మామూలుగా జరిగిపోతోంది. నదులు జీవ సమతుల్యతకు కేంద్రాలు, ప్రగతి ప్రస్థానానికి పట్టుకొమ్మలు. ఇదంతా పాతమాట. పాలకుల నిర్లక్ష్యంతో నదులు కాలుష్యం వెదజల్లే కేంద్రాలుగా మారాయి. నదీ తీరాలు అనారోగ్యాన్ని వెదజల్లే కార్ఖానాలుగా మారాయి. మూసీ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు అదే పరిస్థితి. ఇది ఒక్క మూసీ కథే కాదు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల అనేక రూపాల్లో కూరల్లో కాలకూటం కల్లోలం రేపుతోంది. అన్నింటా పురుగు మందుల అవశేషాలు కనిపిస్తున్నట్లు స్వయాన అఖిల భారత సస్యరక్షణ మందుల అవశేషాల పరిశోధనా కేంద్రం పరిశోధనల్లో వెల్లడైంది. తెలుగు రాష్ట్రాల్లో ఏటా దాదాపు 15 లక్షల ఎకరాల్లో 90 లక్షల టన్నుల వరకు కూరగాయలు పండిస్తున్నారు. అవి సరిపోక మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ నుంచి ఆలుగడ్డలు దిగుమతవుతున్నాయి. కరువు పరిస్థితులతో 2 ఏళ్లుగా స్థానిక కూరగాయల సాగు బాగా తగ్గింది. ఇక ఉన్న పంటలు కాపాడుకునేందుకు విచ్చలవిడిగా పురుగు మందులు వినియోగిస్తున్నారు. చేతికొచ్చిన పంటలను మార్కెట్కు తరలించే వరకు అందుబాటులో ఉన్న పురుగు మందులు పిచికారీ చేస్తూ నాణ్యతను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సస్యరక్షణ పరిశోధనా కేంద్రం 2013-14 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 16,700 నమూనాలు సేకరించి విశ్లేషించగా 509 నమూనాల్లో పురుగు మందులు, రసాయనిక ఆనవాళ్లు 3% ఉన్నట్లు స్పష్టమైంది. అలాగే గతేడాది 1846 నమూనాలను పరిశీలించగా 366 నమూనాల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. కూరగాయలు, పండ్లు, పాలతో పాటు వరి ధాన్యంలోనూ ఈ ఆనవాళ్లు కనిపించినట్లు కేంద్రానికి సమర్పించిన నివేదికలో వెల్లడైంది. మార్కెట్లో విక్రయించే కూరగాయలతో పాటు క్షేత్రస్థాయిలో పొలాల వద్ద నమూనాలు సేకరించిన పరిశోధకులు 90 రకాలుగా వాటిని క్షుణ్ణంగా విశ్లేషించారు. గతేడాది తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే అత్యధికంగా కరివేపాకుపై రసాయన అవశేషాలు ఉన్నట్లు తేలింది. గతంలో కరివేపాకు, కొత్తిమీరను పూర్తి స్థాయి పంటలుగా సాగు చేసేవారు కాదు. మార్కెట్లో వాటికి డిమాండ్ పెరగడంతో పూర్తి స్థాయి పంటలుగా సాగు చేస్తున్నారు. కాకపోతే ఏ తెగులు వస్తే ఏ రసాయనాలు చెల్లాలనే ప్రమాణాలు ప్రకటించని కారణంగా వ్యాపారులిచ్చే మందులనే పిచికారీ చేస్తున్నారు. ఆ విషపు ఆనవాళ్లపైనే ఐరోపా సమాఖ్య గతేడాది భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. స్పందించిన కేంద్రం ఈ పంటకు వచ్చే తెగుళ్లు, చల్లాల్సిన రసాయనాలపై అధ్యయన బాధ్యతలు 3 ప్రయోగశాలలకు అప్పగించింది. వాటిలో జయశంకర్ విశ్వవిద్యాలయ పరిశోధనాశాల ఒకటి. ఈ పంటకు అధికంగా చల్లుతున్న 11 రకాల రసాయనాలపై అధ్యయనం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గతేడాది 74 కరివేపాకు నమూనాలను పరిశీలించగా వాటిలో 51 నమూనాల్లో వివిధ రకాల పురుగు మందుల అవశేషాలున్నట్లు తేలింది. ప్రజలందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే కడుక్కోవడం, శుభ్రంగా కడగడం. ఒకవేళ కనుక ఈ క్యారెట్ లాంటివి అంటే తొక్క తీసేయటం, ఆలుగడ్డలు కానీ ఉడకబెడతాం, ముఖ్యంగా వేయించుతాం కాబట్టి ఇవన్నిట్లో చేస్తున్నాం. బెండ, వంకాయ, టమాటా, మిరప, క్యాప్సికం, దొడ్డుమిర్చి వీటిలో ముఖ్యంగా చేస్తున్నాం. క్యాబేజీ లాంటి వాటిలో ఆకులు తీసేయటము, ముఖ్యంగా క్యాలీఫ్లవర్లో ఆకులు ఉండవు కాబట్టి ఆ వినెగార్లో కనుక 0.1% వినెగార్లో వేసి 15 నిమిషాల నుంచి కడిగేసి తర్వాత ఉడకబెడతాం కాబట్టి మ్యాక్సిమంగా మనకు నష్టం కలిగించే లెవెల్కి పడిపోతాయి.
హైదరాబాద్ తో పాటు వివిధ మార్కెట్ల నుంచి సేకరించిన 106 కూరగాయల నమూనాల్లో 28 వాటిల్లో విషపు ఆనవాళ్లు గుర్తించారు. సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరగాయల్లోనూ రసాయనాలు బయటపడటం శాస్త్రవేత్తలను కలవరపరుస్తోంది. అందుకు కారణాలు విశ్లేషిస్తున్న శాస్త్రవేత్తలు చీడపీడల నివారణ కోసం రైతులు విచ్చలవిడిగా పురుగు మందులను పిచికారీ చేయడమే కారణమని పేర్కొంటున్నారు. ఈ విషయంలో వినియోగదారులు మరీ ఆందోళన చెందకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చిన్నపాటి జాగ్రత్తలు సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అవసరాన్ని బట్టే క్రిమి సంహారక మందులు వాడాలి. దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు మా పెస్టిసైడ్ రెసిడ్యూ ల్యాబొరేటరీలో మేము కలెక్ట్ చేపించి ఈ కూరగాయల్లో ఏమన్నా అవశేషాలు ఉన్నాయా, ఏది క్రిమి సంహారక మందులు, అలాగే మిగతా ఎలాంటి పొల్యూషన్కు సంబంధించినటువంటి వాటి మీద పరిశోధన కొనసాగించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే మూసీలో పెరిగిన కాలుష్యపు స్థాయితో అక్కడ పండించే పంటలపై మరోసారి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇది మూసీ నది తీరంలో సాగవుతున్నటువంటి పంటల తీరు. నగర జనాభా పెరగడంతో వ్యర్థాలు పెరిగిపోయి మూసీ నది కలుషితమై ఆ నీటితోనే రైతులు పంటలు సాగు చేస్తుండగా అందుకు మనమే కారణమవుతున్నాం. సో మరి అలాంటి మూసీ నదిని కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, అధికారులదే కాకుండా సాటి వినియోగదారుడిగా మనపైన కూడా ఉంది. కెమెరామెన్ రాంబాబుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం. Thank you.